హాయ్ గాయ్స్, నెల్లూరు నుంచి హైదరాబాద్కి అయితే ఇవాళ నేను స్టార్ట్ అయిపోతూ ఉన్నా. పండు బర్త్డే సన్నీ ఎగ్జామ్స్ కోసం వచ్చాను నెల్లూరుకి. ఇంక ఇవాళ అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నా. నా లగేజీ అంతా సర్దుతూ ఉన్నా. నా ట్రాలీ ప్రతిసారి మా అమ్మే సర్దేది, ఈసారి మా అమ్మ నా మీద అలిగింది. నా ట్రాలీ నేనే సర్దుకుంటున్నా చాలా బాధగా. ఇంకా లగేజీ సర్దేసిన తర్వాత నేను చింటూ సన్నీని ఎగ్జామ్ సెంటర్కి డ్రాప్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. చింటూ ఆటోలో దారిలో టిఫిన్ చేసేసి అయితే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయిపోయాము. సన్నీ పక్కన ఉండేది సన్నీ ఫ్రెండ్. వీళ్ళిద్దరిది రూమ్ నెంబర్ 1. సన్నీ బ్యాక్ బెంచ్ అనమాట తిను. ఇంకా చింటూ వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు. అలా టైం అయిపోయింది. ఇంకా 8:50కి ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేస్తూ ఉన్నారు. ఇంకా హాల్ టికెట్ చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా సన్నీకి ఫ్యూచర్లో ఇది నా ఎగ్జామ్ సెంటరు 10th అని చెప్పి చూసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నా. ఇంకా మా సన్నీ హాల్ టికెట్ చెక్ చేస్తూ ఉన్నారు. మా సన్నీ పండు అంటే నాకు చాలా ఇష్టం. మా సన్నీ పండువి చిన్నప్పటి వీడియోలు ఫోటోలు నా దగ్గర ఇంకా ఉన్నాయి, చూసి నవ్వుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా అలా టైం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నా. బస్ దగ్గరికి మా అమ్మ రాలేదు. చాలా బాధగా ఉన్నా, నిజంగా ఏడ్చేసా నేనైతే. చింటూ బ్రో కూడా రాలేదు బస్ దగ్గరికి. చింటూ ఇవాళ నైట్కి చెన్నై స్టార్ట్ అయిపోతున్నాడు కాలేజీకి, సో రాలేకపోయాడు. రిక్కీ ఫ్రెండ్ బుడ్డ, పండు, మా అక్క అయితే వచ్చారు బస్ దగ్గరికి. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ వచ్చేసింది. పండు నా లగేజీ అయితే బస్సులో పెట్టిస్తూ ఉన్నాడు. ఇంకా నా లగేజీ బస్సులో పెట్టిన తర్వాత నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5:30 అయిపోయింది. ఇంకా ర్యాపిడో బుక్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను. ఇంటికి వెళ్ళగానే మా అబ్బాయికి పాట్లాక్ ఉంది, మళ్ళీ దానికి ఎగ్ బిర్యానీ చేయమని చెప్పారు స్కూల్లో. ఓకే అని చెప్పాను. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. అంతే గాయస్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.